నమస్తే శ్రీ సత్యాన్స్కు స్వాగతం. నా పేరు మోహన్. నగర అభివృద్ధిలో అందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో వైసీపీ మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి చేరారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. టంగుటూరు మండలం నాయుడుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒంగోలు నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ కైవసమైంది. 2021లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 6, జనసేన నుండి 1 కలుపుకొని 7గురితో కూటమి ఉందని, మిగిలినవన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒంగోలు నగరంలోని కార్పొరేటర్లందరూ ఒక్కొక్కరు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణతో పాటు పలువురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు దాదాపుగా 25 మంది మన యొక్క తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత గవర్నమెంట్లో చేరి ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి కోసమే మరి మేమందరం కూడా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేటర్లు అందరూ కూడా కొత్త వాళ్ళు, రాజకీయాలు కూడా తెలియని వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క డివిజన్లో ఎంతో కొంత మార్కు వేసుకొని వాళ్ళ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చాలా ఆశతో వచ్చిన వాళ్ళు, కోటి ఆశలతోటి. అయితే వాళ్ళ ఆశలు ఇంకా నెరవేరలేదు. మేము ఇంకా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో, అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు కూడా అభివృద్ధికి మారుపేరుగా మరి ఎంతో పేరు తెచ్చుకున్నారు. కాబట్టి వారితో కలిసి నడవడానికి మేమందరము కూడా ఈ పార్టీలో చేరి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే నగరపాలక సంస్థ ఖచ్చితంగా మీరు బాగా అభివృద్ధి చేయించాలని, పోతురాజు కాలువ డెవలప్మెంట్ అయితేనేమి, అలాగే అండర్ డ్రైనేజీ అయితేనేమి, డైలీ వాటర్ ఇచ్చే వాటర్ గురించి అయితేనేమి, ముఖ్యంగా మన ఆఫీస్ బిల్డింగ్, నగరపాలక సంస్థ ఆఫీస్ బిల్డింగ్ కూడా సరైనది లేదు. కాబట్టి వీటిని కూడా మా అందరి యొక్క కళ, ఆశ ఇవన్నీ కూడా మీ ద్వారాగా నెరవేరుతాయని, అలాగే మేము కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మాకు మీ యొక్క సహాయ సహకారం కూడా మాకు అందిస్తారని, అలాగే గతంలో మరి గెలిచినటువంటి టీడీపీ కార్పొరేటర్లు కూడా మాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మేమందరం కూడా ఈరోజు మరి ఈ పార్టీలో చేరి మరి యొక్క డెవలప్మెంట్లో భాగస్వామ్యం కాబోతున్నందుకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. కార్పొరేషన్ ఏర్పడ్డాక మా పాలకవర్గం మొట్టమొదటిసారిగా ఏర్పడింది. ఆ 3 సంవత్సరాలు కూడా రోడ్లు, డ్రైన్స్, పార్కులు వంటి అభివృద్ధి చేశాం. కానీ ఒంగోలు అవసరమైన శాశ్వతమైన అభివృద్ధిని సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. డైలీ మంచినీరు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, హౌస్ సైడ్స్ కానివ్వండి, ఆ 3 ప్రధానమైన సమస్యల మీద ఈరోజు మన ఎమ్మెల్యే జనార్దన్ గారి హామీ మేరకు అందరం కలిసి పనిచేసి ఒంగోలుని అభివృద్ధి చేద్దాం అనే దాని మీద అందరం కూడా ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. అందరం కూడా పనిచేసి ఒంగోలు మంచి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మన కార్పొరేటర్స్ అందరూ కూడా, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఒకటి, ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఒక మంచి మెజార్టీతోటి, ఒక నమ్మకంతో ఈరోజు ఒంగోలు ప్రజలందరూ కూడా గెలిపించడం కూడా జరిగింది. దానికి అనుకూలంగా కార్పొరేషన్ కూడా ఎప్పుడు కూడా మన చేతిలో ఉండి కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నప్పుడే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి దాంట్లో కార్పొరేటర్లు కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పార్టీలోకి వచ్చారో మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతిస్తున్నాం. తప్పకుండా కూడా అన్ని ప్రాంతం డెవలప్ అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తాం. అందరం కలిసికట్టుగా ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేకుండా కలిసి ఒంగోలుని ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా తప్పకుండా మా వంతు మేము కృషి చేయడానికి, అందరం కలుపుకొని కలిసికట్టుగా పనిచేయడానికి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహనీయుల జీవితాలను, వారు చేసిన త్యాగాలను స్మరించుకోవడం నేటి పౌరుల బాధ్యత అని
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 700 అడుగుల పొడవు గల జాతీయ జెండాతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. మేడం 78వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల 700 అడుగుల జాతీయ జెండాను నగరంలో ప్రదర్శన చేస్తూ స్వాగతం చెప్పడం అద్భుతమని దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాలను టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ర్యాలీలో పాల్గొని 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం ముందు రోజు ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హర్ఘర్ తిరంగా ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలో హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు మహనీయుల త్యాగాలను వివరించే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు జాతీయ జెండాని ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా భక్తి భావం, పేట్రియాటిక్ థింకింగ్, మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఎక్కువగా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధిలో ప్రతి ఒక్కరం కూడా పాలుపంచుకుంటామని చెప్పే కార్యక్రమంలో ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొంటున్న వారందరికీ కూడా ప్రతి మాగుంట కుటుంబం తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు కూడా జరుపుతున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫేస్ కాలేజీ మన శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. జాతీయ జెండాని 700 మీటర్ల పొడవునుండే జాతీయ జెండాని ప్రజలకి మళ్ళా గుర్తుండే విధంగా మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవంలో మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాలను కూడా అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగజీవులు కూడా ఈరోజు ఎంతోమంది చేయటం కూడా జరిగింది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు ఏదైతే దేశం కోసం కష్టపడ్డారో, దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. కాబట్టి రాబోయే ఇప్పుడు వచ్చే రేపటి పౌరులు వీళ్ళంతా కూడా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు కూడా అందరి మీద ఉంది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు జరగబోయేది ఈరోజు ముందుగా చేసిన మన ఫేస్ కాలేజీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. సందర్భంగా హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ ఆగస్టు 19 నుంచి 15 వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా తిరంగా ప్లెజ్, తిరంగా యాత్ర, తిరంగా సెల్ఫీ పాయింట్, తిరంగా క్యాన్వాస్, సిగ్నేచర్ క్యాంపెయిన్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో, మండల్ స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి లాస్ట్ ఆగస్ట్ 19 నుంచి. దీంట్లో స్కూల్ చిల్డ్రన్స్, కాలేజ్ చిల్డ్రన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫేస్ కాలేజ్ స్టూడెంట్స్ అరౌండ్ 700 స్టూడెంట్స్ తిరంగా యాత్ర ఇది ఈరోజు జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న అందరు పిల్లలు కూడా నా శుభాకాంక్షలు. ఆగస్టు 14న మేము ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల తరఫున
ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ర్యాలీ చేస్తున్నాము. దీనికి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు. సో ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్గా మన కంట్రీలో మన దేశభక్తి అనేది ఎంత ఉందనేది ప్రతి ఒక్క గుండెల్లో ఉంటుంది. అది ఈరోజు మనకు సంవత్సరానికి ఒకరోజు వచ్చే ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము. డెఫినెట్గా ఇండియా బీయింగ్ యాజ్ ఏ ఇండియా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. నగరంలో వాహనాల ట్రాఫిక్ను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ను ఎస్పీ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ఎలాంటి అలజడులు లేకుండా ఉండేందుకు ముందస్తుగా 350 మంది పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని అన్నారు. 2 షిఫ్టులుగా విభజించి ఉదయం, సాయంత్రం డ్రైవ్ చేయడం జరిగిందని అన్నారు. ఈ డ్రైవ్లో సరైన పత్రాలు లేని 300 వాహనాలను, 150 సైలెన్సర్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వారి వాహనం వెంట వాహనానికి సంబంధించిన లైసెన్స్ పత్రాలు ఉంచుకోవాలని, లేని ఎడల చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్సులు, నెంబర్ ప్లేట్స్, సైలెన్సర్లు లేని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈ మధ్యకాలంలో సైలెన్సర్ శబ్దం ఎక్కువ చేస్తూ వాహనం నడుపుతున్నారని, అలాంటి వారి వాహనాలను పోలీసులే సైలెన్సర్లు కూడా మార్చడం జరిగిందని అన్నారు. చిన్నపిల్లలు ద్విచక్ర వాహనాలు నడిపితే నేరంగా పరిగణిస్తామని, తల్లిదండ్రులు వారికి వాహనాలు ఇవ్వొద్దని అన్నారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, యూనిఫామ్ ధరించాలని అన్నారు. ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది నగరంలో గాలింపు చర్యలు చేపట్టారని అన్నారు. నగరంలోని ప్రజలు ఒక మంచి వాతావరణంలో ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీస్ అండ్ ప్రెస్ స్టిక్కర్లు వేసుకొని వారికి నకిలీవా లేక ఒరిజినలా అనేది కూడా తనిఖీ చేపడతామని, అక్రిడిటేషన్ పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది ఒంగోలు టౌన్లో. ట్రాఫిక్ మీద ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీలో భాగంగా, అలాగే ఈ యొక్క ట్రాఫిక్లో ఉన్నటువంటి 2 వీలర్స్లో పర్టికులర్గా ఈ లైసెన్స్ లేనటువంటి వెహికల్స్, అలాగే ఓనర్షిప్ తేలాల్సిన వెహికల్స్, అలాగే నంబర్ ప్లేట్స్, అలాగే సైలెన్సర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ యొక్క ఒంగోలు టౌన్లో. వీటన్నిటి మీద స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. దాదాపు 350 మంది సిబ్బంది ఈరోజు ఒంగోలు టౌన్లో మార్నింగ్, ఈవినింగ్ 2 షిఫ్ట్లుగా మనం రైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ కండక్ట్ చేసాం ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ని. ఇందులో ఒక 3 అడిషనల్ ఎస్పీలు, ఒక డిఎస్పీలు ఒక 3, అలాగే 10 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, అలాగే 300 మంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 300 2 వీలర్స్ని మనం చెక్ చేయడం జరిగింది. మన లైసెన్స్ లేనటువంటివి, అలాగే పత్రాలు సరిగా రిజిస్ట్రేషన్ లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే సైలెన్సర్ లేనటువంటి ఒక 250 సైలెన్సర్లు, మాడిఫైడ్ సైలెన్సర్లు ఉన్నటువంటి 150 వెహికల్స్ని కూడా మనం సీజ్ చేసాం. అవన్నీ కూడా చేంజ్ చేసుకున్నారు వాళ్ళు ఇమ్మీడియట్లీ. అలాగే నంబర్ ప్లేట్లు లేనటువంటివి, నంబర్ ప్లేట్లు ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కానివ్వండి, ఈ ఇన్సూరెన్స్ లేనటువంటి వెహికల్స్ దాదాపు 100 వెహికల్స్ అన్నీ కూడా మనం ఉన్నాయి. ఓనర్స్ వచ్చి వాటిని పేపర్ చూపెట్టి తీసుకువెళ్తున్నారు. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క రైడ్స్ కండక్ట్ చేస్తుంటాం. నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క బండి పేపర్స్, అలాగే క్లియర్ నంబర్ ప్లేట్ వేసుకోండి. అలాగే సైలెన్సర్స్, ఈ యొక్క సౌండ్ విపరీతంగా వస్తున్నటువంటి సైలెన్సర్స్ వల్ల నార్మల్ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీస్లో చాలా భయంకరమైనటువంటి సౌండ్స్ వల్ల స్త్రీలు అలాగే పిల్లలు భయపడే పరిస్థితి ఉంది. అందుకని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఈ డ్రైవ్ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఒక్కసారి చెప్తాం, రెండోసారి ఇక కేసులు బుక్ చేయటం, అలాగే బండ్లు సీజ్ చేయటం, తర్వాత వాళ్ళందరినీ కూడా కోర్టులో చట్టపరంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ వాళ్ళు వీళ్ళ వల్ల కొంత ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళందరితో కూడా నేను త్వరలో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, అలాగే మాకు కోఆపరేట్ చేసే విధంగా వాళ్ళతో ఒక 1 వీక్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఈ యొక్క ఒంగోలు టౌన్లో ఒక మంచి వాతావరణం, ట్రాఫిక్ ఉండే విధంగా మీరందరూ కోఆపరేట్ చేస్తే మంచి వాతావరణం తీసుకొని రాగలుగుతాం. తీసేయాలని చెప్పాను నేను.
ఎవరున్నా కూడా తెలుస్తుంది. ఈ నకిలీ వాళ్ళ మీద కూడా మేము ఒక అబ్జర్వేషన్ పెట్టాం. అలాంటివి కూడా అక్రిడేషన్ కార్డులు అలాంటివి ఉంటే మీరు చూపెడితే మేము ఆ టైం లేని వాళ్ళని కూడా బండ్లు కూడా సీజ్ చేస్తాం. విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్న నల్లూరి మోహన్ రావు అభినందనీయుడని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడుతున్నాయని, అటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఒంగోలు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఇంటర్ స్టేట్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల గోడ పత్రికను ఎమ్మెల్యే నివాసంలో ఆవిష్కరించారు. నలభై ఏళ్లుగా వేలాది మందికి కరాటేలో శిక్షణను ఇస్తున్న మోహన్ రావు ఇప్పటికీ కరాటే వృత్తి ద్వారా ఎంతో మందిని శిష్యులను తయారు చేయడం గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ జరిగే ఇంటర్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి సుమారు 1000 మంది కరాటే విద్యార్థులు హాజరు కావడం గొప్ప విషయమన్నారు. ఆ టోర్నమెంట్ను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని దామచల్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ మండవ మురళీకృష్ణ, ప్రతిభ కళాశాలల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, మండవ సుబ్బారావు, మారెల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సిద్ధార్థ కరాటే 42వ వార్షికోత్సవ సందర్భంగా సెప్టెంబర్ 1వ తారీఖు మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఇంటర్ స్టేట్ కరాటే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారు, అలానే అశోక్ రెడ్డి గారు గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు. ఈ కరాటే అసోసియేషన్కి 42 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా స్వచ్ఛందంగా మనం కరాటే నేర్పిస్తూ ఉన్నాం మన అసోసియేషన్ నుంచి. ఇది తెలంగాణ, ఏపీ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కూడా దాదాపు 62 బ్రాంచీలతోటి నడుస్తూ ఉంది. దీనికి నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. చైర్మన్గా ప్రతిభా కాలేజెస్ చైర్మన్ గారు నల్లూరు వెంకటేశ్వర్లు గారు ఈ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నారు. అలానే సిద్ధార్థ కరాటే అకాడమీ ఏపీ, తెలంగాణకి ప్రెసిడెంట్గా మండవ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 800 మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మా సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తారీఖున అంతర్రాష్ట్ర కరాటే పోటీలు జరుగుతున్నాయి. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్, చేమకుర్తి రోడ్డు. దీన్ని మోహన్ రావు సారథ్యం వహిస్తున్నారు, మాస్టర్ గారు. దీనిలో అందరూ క్రీడాకారులు పాల్గొని జయప్రద ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళ గౌరవనీయ ఎమ్మెల్యే గారి దామచర్ల జనార్దన్ గారు బ్రోచర్ ఆవిష్కరించబడింది. దీనిలో అందరూ భాగస్వామ్యం అయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్లో చిన్న విరామం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించే పోలీస్ కవాతు మైదానాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. మైదానం చుట్టూ పతాకాలతో అలంకరించారు. పోలీస్ కవాతు మైదానంలో చేపట్టిన పనులను ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ పరిశీలించి పలు సూచనలు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అతిథులకు, విద్యార్థులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన చర్యలను డిఆర్ఓ విశ్వేశ్వరరావు పర్యవేక్షించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు ప్రజలకు తెలిసేలా స్టాల్స్ను రూపొందించారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు వేరువేరుగా కూర్చునేందుకు అవసరమైన వేదికను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలు తెలియజేసేలా శకటాలను రూపొందిస్తున్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. నగరంలో విస్తృతంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా కర్నూలు రోడ్, బైపాస్, ఆర్టీసీ డిపో, అద్దంకి బస్టాండ్, కొత్తపట్నం బస్టాండ్, కలెక్టరేట్, ట్రంక్ రోడ్, పాత జిల్లా పరిషత్ ప్రాంతాలలో పోలీసులు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా వాహనానికి సంబంధించిన సీబుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర పాఠశాలలకు తరలించారు. జిల్లా ఎస్పీ దామోదర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మైకు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా వాహన తనిఖీలు చేపట్టారు. బుల్లెట్ వాహనానికి సంబంధించి కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా ప్రైవేటు సైలెన్సర్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తనిఖీ కార్యక్రమంలో ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, చీమకుర్తి ట్రాఫిక్ పోలీసులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎస్పీ గారి యొక్క మన జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మన ఒంగోలు పట్టణంలో ఏవైతే 2 వీలర్స్ ఉన్నాయో 2 వీలర్స్కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుందండి. దీనిలో ముఖ్యంగా మనం చెక్ చేసేది ఏమంటే ఆర్సీ కార్డు, అంటే వెహికల్ ఓనర్ అతనా కాదా అనేది, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఇష్యూడ్ నెంబర్ ప్లేట్ కాకుండా గోల్డ్ కలర్, బ్లాక్ అండ్ వైట్ అట్లా రకరకాల నెంబర్ ప్లేట్లు వేయించుకుంటా ఉన్నారు. వాటిని తీసివేసి గవర్నమెంట్ నెంబర్ ప్లేట్స్, ఇష్యూడ్ నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవి వేయించడం. నెక్స్ట్ ఈ లైక్ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వెహికల్తో పాటు వచ్చిన సైలెన్సర్లు కాకుండా సౌండ్ కోసం పర్మిషన్ లేని సైలెన్సర్లను వాడుతూ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ న్యూసెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని నివారించడం కోసం ఈ ఇష్యూస్ ప్రధానంగా, ప్లస్ ఏవైతే పట్టణంలో తిరుగుతున్నాయో దొంగబళ్ళు ఎక్కువ, ఈ మధ్యలో టౌన్లో కొంచెం ఎక్కువ 2 వీలర్స్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే వేరే చోట దొంగతనం చేసుకొచ్చేసి ఇక్కడ కొంతమంది ఆ వెహికల్స్ని వాడటం జరుగుతుంది. అట్లాంటి దొంగబళ్ళు ఏమైనా ఉంటే వాటిని గుర్తించడానికి, తర్వాత ముందుగా ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ వెహికల్స్ పైన ఎలా ఇచ్చేయాలి, హెల్మెట్ గురించి కౌన్సిలింగ్, ప్లస్ లైసెన్సు, ఆర్సీ అన్నీ కూడా వ్యాలిడ్ పత్రాలు కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, ప్లస్ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని చెప్పేసి చెప్పడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి ఎస్పీ గారు ఈరోజు పట్టణంలో 50 ప్లేసుల్లో వేరు ప్రాంతాల్లో ఉన్న ఒక 50 ప్లేసులను సెలెక్ట్ చేసి అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా మన ఒంగోలు సబ్ డివిజన్కి సంబంధించి మొత్తం ఒక 300 మంది సిబ్బందిని ఈ డ్యూటీ మీద డిప్యూట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ వాహనాలను తనిఖీ చేసి ఇన్ కేసు ఏవైనా దొంగబళ్ళు ఉంటే వాటిని దొంగబళ్ళు ఐడెంటిఫై చేయడం, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ తొలగించేసి గవర్నమెంట్ ఇష్యూడ్ నెంబర్ ప్లేట్ వేయించడం, అండ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో, నాయిస్ క్రియేట్ చేస్తున్న సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైలెన్సర్ని ఎరాడికేట్ చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, నెక్స్ట్ మధ్యాహ్నం 4 గంటల నుంచి 8 గంటల వరకు, నైట్ 9 గంటల నుంచి 1 గంట వరకు మూడు షిఫ్ట్లుగా ఈరోజు ఈ డ్యూటీ చేయడం జరుగుతుంది సార్. దీనికి ప్రజలందరూ సహకరించి మేము ఏదైతే ఈ ఎస్పీ గారు ఏదైతే ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారో దాని అందరికీ ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ అవేర్నెస్ పొందవచ్చు. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను సర్వే నెంబర్ 88లోని భూమిని సర్వే నెంబర్ 87లో ఉన్నట్లు చూపించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి జోగి రమేష్, అతని కుమారుడు జోగి రాజీవ్, బాబాయ్ జోగి వెంకటేశ్వర్లు కాజేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ ఆరోపించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ కుటుంబ సభ్యులు చేసిన అక్రమాలు, పుట్టలో నుంచి పాములు బయటికి వచ్చినట్లు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయని బాలాజీ అన్నారు. అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతమై అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదుపై పోలీస్ అధికారులు సుదీర్ఘ విచారణ తర్వాత చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ భూమి వ్యవహారంలో అడుగడుగునా జోగి రమేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ రాత్రి ఆయన భార్య జోగి రమేష్ భార్య అల్లాడిపోతుంది పాపం. చంద్రబాబు నాయుడు గారు కూడా బిడ్డలు ఉన్నారు కదా ఇలా చేయొచ్చని. అదే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు. అప్పుడు ఈ మహాతల్లి వచ్చి బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా, తప్పయ్యా పెద్ద నాయకుడు అయినా, ఒక విజనరీ లీడరు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, లేదా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు, ఆయన ఆధారం లేకుండా ఆయన అరెస్ట్ చేశారు, 75 ఏళ్ల వయసులో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం దుర్మార్గం కాదని చెప్పలేదే. ఇలా అంటే మేమేదో చేశారు కాబట్టి అంటం లేదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ట్రాన్స్ఫర్స్ల విషయంలో కానీ, ఇంకొక రకమైన విషయం కానీ, అక్రమ చేసిన విషయంలో కానీ, దుర్మార్గాలు చేసిన వాళ్ళ విషయంలో చాలా ఆచితూచి చట్ట ప్రకారం ఎప్పుడు ఎక్కడ కూడా దుందుడుగ్గా వెళ్ళొద్దని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది.
ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం తప్ప మనం ఎక్కడ దౌర్జన్యపూరితంగా కానీ వాళ్ళలాగా మితిమించి కానీ పోవద్దని స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అధికారులు గారు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. వీఆర్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నాం. మీ దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి, అక్రమాలు అన్నీ బయటకు వస్తాయి, ఎక్కడ ఆగదు. అయితే ప్రతిదానికి మీరు మసిపూసి మారేగారు చేయడానికి, ప్రతిదానికి బలహీన వర్గాల కార్డు వాడటానికి ఇది జనం అంగీకరించడం లేదు. మీ అమాయకత్వానికి, మీ దిక్కుమాలినటువంటి ఆలోచనలకి ప్రజలు అసహించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు కావాలని అడుపుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. ఢిల్లీలో హత్యలు జరుగుతున్నాయి ఒక చేసి అక్కడ చెల్లుబాటు కాక సిగ్గుచోటు అయ్యి పెట్టేబేట సర్దుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు. ఒకటే జోగి రమేష్ గారికి చెబుతుంది, నీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటికి పోయినట్టు మేము చేయలేమా? ఈరోజు నీ ఇంటి మీదకి వచ్చి దాడి చేయలేమా? చంద్రబాబు నాయుడు గారు అటు చెబుతున్నారు అలాంటి పనులు ఏం చేయొద్దని. నువ్వు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దౌర్జన్యానికి పోయావు. ఇవాళ నీ కొడుకు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు కొట్టేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే మాట్లాడితే అది దౌర్జన్యం, దుర్మార్గం అవుతుందా? అక్కడ బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుందా? కాబట్టి వాళ్ళ ప్రజలు చాలా స్పష్టంగా, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసంతో, బడుగు బలహీన వర్గాలు ఒక ఆత్మ గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో వాళ్ళ తలెత్తుకొని బ్రతుకగలిగినటువంటి స్థితి తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత ఆ విశ్వాసంతో ఉన్నారు బడుగు బలహీన వర్గాలు కూడా. ఒంగోలు కోల్ సొసైటీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాటిపర్తి సుబ్బారెడ్డి మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో కన్నుమూశారు. మరణ వార్త తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలుకు చేరుకొని సుబ్బారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. తాటిపర్తి సుబ్బారెడ్డి 1985లో ఒంగోలు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1992లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2003 నుంచి కోల్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పదవులు నిర్వహించారు. చాలా కాలం పాటు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. జిల్లా కేంద్రంలో ఉంటూ వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చే రైతులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రధాన భూమిక పోషించేవారు. మృతి విషయం తెలిసి పలువురు నగర ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, అయినాబత్తిన ఘనశ్యాం, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకర్ రెడ్డితో పాటు పలువురు సుబ్బారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను మాగుంట రాఘవరెడ్డి ఓదార్చారు. ఆయనతో ఉన్న అనుబంధం, వివిధ రంగాలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు డిఆర్ఆర్ఎం స్కూల్ విద్యార్థులు నగరంలో త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పాల్గొన్నారు. విద్యార్థులలో దేశభక్తి హర్ఘర్ తిరంగా ర్యాలీని చేపడుతున్నట్లు కిషోర్ బాబు తెలిపారు. మహనీయుల త్యాగాలని నేటి భావి భారత పౌరులు తెలుసుకోవాలని, తద్వారా వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకట్రావు, సిహెచ్వి రమణయ్య, ఎన్ శ్రీనివాసులు, ఎం బాలరాజు, ఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగ సందర్భంగా ఇండిపెండెన్స్ డే ప్రకారం 13వ తారీఖు నుంచి 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా ఇచ్చినటువంటి షెడ్యూల్లో భాగంగా ప్రతి పిల్లవాడు వాళ్ళ ఇంటి దగ్గర జెండాని ఎగరవేసి, ప్రతి పిల్లవాడు కూడా ఇంటి దగ్గర జెండాని నిలబెట్టి, దాంతోపాటుగా అవేర్నెస్ కోసం అని చెప్పి జాతీయ భావం పెంపొందించాలనే ఉద్దేశంతో పిల్లల్లో విద్యార్థులందరి చేత కూడా మానవహారాలు, ర్యాలీలు జరిపేసి ఈరోజు ఒంగోలులో దాదాపు 5,000 మంది పిల్లలతోటి, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ కలిసి గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాలీ జరపడం జరిగింది. ఆ ర్యాలీలో డిఆర్ఎం మున్సిపల్ హై స్కూలు అన్ని స్కూల్స్ పాల్గొన్నాయి. ఇవి మొత్తం మీద పిల్లలందరికీ కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది.
పేద విద్యార్థులకు విద్యలో తోడ్పాటు అందించాలనే ఉన్నత ఆశయంతో కెనరా బ్యాంక్ డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కాలర్షిప్ పథకం చేపట్టడం ఎంతో మంచి పరిణామమని జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం రజనీ కుమారి అన్నారు. నగరంలోని కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో జీవన్ జ్యోతి స్కాలర్షిప్ కార్యక్రమం రీజనల్ మేనేజర్ బిఎం మారుతి శశిధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్సీ, ఎస్టీ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 42 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. కెనరా బ్యాంక్ దేశవ్యాప్తంగా 7,467 బ్రాంచీలలో 44,742 మంది విద్యార్థులకు 18 కోట్ల రూపాయలు ఉపకార వేతనాలు అందజేయడం జరిగిందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఒంగోలు రీజియన్ పరిధిలోని 46 శాఖల్లో 276 మంది విద్యార్థులకు 11.4 లక్షలు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రమేష్, రాఘవేంద్ర, శ్రీనివాసరావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో మొత్తము 46 బ్రాంచెస్లో ఒక్కొక్క బ్రాంచ్లో 6 విద్యార్థులు ఎవరైతే ఏ ఆడపిల్లలు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతూ ఉంటారో గవర్నమెంట్ హై స్కూల్లో ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలకు 5వ తరగతి నుంచి 7వ తరగతి మధ్యలో ఉన్న వాళ్ళకి 3,000 రూపాయలు, 8, 9, 10వ తరగతి ఆడపిల్లలకైతే 5,000 రూపాయలు కెనరా బ్యాంకు ఆర్థిక సహాయం ప్రకటించింది. మన ఒంగోలులో ఉన్నటువంటి 6 స్కూల్ విద్యార్థులకు ఇక్కడ పిలవడం జరిగింది. అదేవిధంగా రేపు ఆగస్టు 15th అన్ని విద్యార్థుల అకౌంట్స్కి ఈ అమౌంట్ డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన కెనరా బ్యాంకులో దాదాపు దేశంలోని 7,467 శాఖలకు గాను దాదాపు 44,742 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకి వాళ్ళకి చదువు ఎంకరేజ్మెంట్ కోసం దాదాపు 18 కోట్ల రూపాయలు అండర్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అకౌంట్లో ఆల్రెడీ క్రెడిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో మనకి 46 బ్రాంచులు ఉన్నాయి. మన బ్రాంచ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడున్న గవర్నమెంట్ స్కూళ్ళలోని ఎస్సీ, ఎస్టీ బాలికలకు ఎవరైతే బాగా మెరిటోరియస్ బాగా చదువుతున్నారో వాళ్ళందరికీ దాదాపు 276 మంది స్టూడెంట్స్కి దాదాపు 11,04,000 రూపాయలు అకౌంట్కి వాళ్ళు క్రెడిట్ చేయడం జరిగింది. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి కార్యక్రమానికి మరి నామినేట్ చేయబడినటువంటి గవర్నమెంట్ స్కూలు బాలికలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రకాశం జిల్లా మొట్టమొదటి కలెక్టర్ కత్తి చంద్రయ్య శత జయంతి వేడుకలు ఈ నెల 16వ తేదీన ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు కత్తి చంద్రయ్య మనవరాలు అంగలకుర్తి నిహారిక తెలిపారు. నగరంలోని ఎంసీఏ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను తెలిపారు. జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. కత్తి చంద్రయ్య జయంతి వేడుకల్లో పట్టణ ప్రజలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మనవుడు సందీప్, అంగలకుర్తి కనిష్క ఆనంద్ పాల్గొన్నారు. నేను నిహారిక, కత్తి చంద్రయ్య గారి మనవరాలనండి. అయితే ఈ సంవత్సరం మా తాతగారి శత జయంతి జరుపుకుందామని మేము ఇక్కడ వచ్చాము. 16వ తేదీ ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మేము ఒక చిన్న ఫంక్షన్ లాగా పెట్టుకున్నాము. బంధుమిత్రులు, దాని తర్వాత తాతయ్య అడ్మైరర్స్ వీళ్ళందరినీ ఒక దగ్గరికి వచ్చి ఒక ట్రిబ్యూట్ లాగా పే చేద్దాము. సో 16వ తేదీన మీరంతా ఎన్టీఆర్ కళాక్షేత్రానికి వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి తాతయ్య గురించి తెలుసుకోవాలని మా అందరి కోరిక. ఆయన యాక్చువల్గా ఒంగోలుకి కలెక్టర్ చేశారు, సెకండ్ కలెక్టర్ అవుతారు యాక్చువల్గా. ఫస్ట్ కలెక్టర్ దొరైస్వామి గారు, ఇండిపెండెంట్ ఒంగోలుకి ఆయనే ఫస్ట్ కలెక్టర్ అనమాట. పివి నరసింహారావు గారు ఉన్న టైంలో, చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఆయన కలెక్టర్ చేశారు. శ్రీ కత్తి చంద్రయ్య గారి మనవడిని అండి నేను. శ్రీమతి రత్నప్రభ గారు, అంగల్కుర్తి విద్యాసాగర్ గారి వాళ్ళ అబ్బాయిని నేను. 16వ తేదీన మా తాతయ్య గారి నూతన వేడుకలు ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మేము జరుపుకుంటున్నాం. కాబట్టి మీరు మీడియా మిత్రులందరూ మీరందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు ముఖ్య అతిథులుగా మన శ్రీ బాలవీరాంజనేయ స్వామి మంత్రి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, దాంతోపాటు శ్రీనివాసులు రెడ్డి గారు మన ఎంపీ ఒంగోలు, టెన్నెటి కృష్ణప్రసాద్ గారు ఎంపీ బాపట్ల, దాంతోపాటు మన జనార్దన్ గారు, విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు, వీరితో పాటు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటారు. మీరందరూ కూడా తప్పకుండా రావాలి. వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని మీరు తాతయ్య గారి గురించి మీతో అంతా మీరు కూడా ఆ వేడుకల్లో పాల్గొని
మీరు కూడా కొంచెం ఆయన గురించి అందరికీ తెలియజేయాల్సుకోవాలనుకొని నేను మనవి చేస్తాను. అట్లానే మాకున్న ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ కానీ అట్లానే చంద్ర తాతయ్య పేరు మీద చాలా కాలనీస్ ఉన్నాయి ఈ ఊర్లో. సో అట్లా ఆయనకున్న అభిమానులందరికీ ఈ ప్రోగ్రామ్కి రావాలని మేము ఇన్వైట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఒంగోలులోని రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. భాగ్యనగర్లోని రూట్ సెట్ శిక్షణ కేంద్రం నుండి యువకులు భాగ్యనగర్ 2వ లైన్ వరకు జాతీయ జెండాను చేతపట్టి ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూట్ సెట్ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి, ఎల్డి ఎండి సురేష్, రూట్ సెట్ సిబ్బంది, ఫ్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో చిన్న విరామం. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భాష్యం స్కూల్ విద్యార్థులు డ్రగ్స్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టంగుటూరులో 200 మీటర్ల తిరంగా జెండాతో ర్యాలీ నిర్వహించారు. యువత ఎక్కువగా డ్రగ్స్కు అలవాటు పడి తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారని ప్రిన్సిపల్ ఖాదర్ బాషా అన్నారు. యువతను ఎప్పటికప్పుడు డ్రగ్స్ గురించి అవగాహన కలిగిస్తూ తల్లిదండ్రులు కూడా పిల్లల కదలికలపై వారి అలవాట్లను గమనించారని అన్నారు. ప్రిన్సిపాల్ విద్యార్థులు ఉపాధ్యాయుల చేత డ్రగ్స్కు వ్యతిరేకంగా ఉంటామని, అలాగే ఇతరులను కూడా డ్రగ్స్ను వాడకుండా ప్రజలను చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పున్నారావు, పోలీస్ సిబ్బంది, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిరుపేదలు, సామాన్యుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కేవలం 5 రూపాయలకే రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలకాల్లో 2018లో వీటిని ప్రారంభించింది. ఒక్కో క్యాంటీన్ నిర్వహణకు సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 40 లక్షల రూపాయలతో భవనాలను నిర్మించింది. దినసరి కూలీలు, ఆటో, టాక్సీ డ్రైవర్లు, ప్రయాణికులు, అనాథలు ఎంతో మంది తమ ఆకలి బాధలు తీర్చుకునేవారు. ఇంతటి గొప్ప పథకాన్ని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూసివేయించింది. తద్వారా పేదలు ఆకలితో అలమటించిపోయారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఈ నెల 15 నుండి పునరుద్ధరించనుంది. జిల్లా వ్యాప్తంగా 8 అన్నా క్యాంటీన్లు ఉండగా అందులో ఒంగోలులో 4, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో ఒక్కొక్కటి ఉన్నాయి. గత 5 ఏళ్లుగా వీటి నిర్వహణ లేని కారణంగా శిథిలావస్థకు చేరాయి. 54 లక్షల రూపాయలతో కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేయించింది. 2018 ప్రారంభ సమయంలో ఒక్కో పూటకు 200 నుండి 300 మంది వరకు క్యాంటీన్లలో భోజనం చేసేవారు. ప్రస్తుతం 500 మందికి అందించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా ప్రతిరోజు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనానికి సంబంధించి ఒక్కో క్యాంటీన్ ద్వారా 1500 మంది లబ్ధి పొందనున్నారు. ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్, కర్నూలు రోడ్లోని విద్యుత్తు కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట, కొత్త కూరగాయల మార్కెట్ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఆయా చోట్ల ఎమ్మెల్యే దామచల జనార్దన్ నేతృత్వంలో జూన్ 17 నుండి మధ్యాహ్న సమయంలో ఒక్కో చోట 500 మంది చొప్పున సుమారు 2000 మందికి అన్నదానం చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15న ఒంగోలు నగరంలోని 4 చోట్ల, చీమకుర్తిలోని మరో క్యాంటీన్తో కలిపి మొత్తం 5 క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పువ్వాడి దామోదర్ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలోని పురవీధుల్లో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి యువమోర్చా జిల్లా ఇన్ఛార్జ్ బొద్దులూరి ఆంజనేయులు, బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ పివి కృష్ణారెడ్డి, యువమోర్చా ప్రధాన కార్యదర్శి నాయక్, ఉపాధ్యక్షులు శేషులు, బీజేపీ రాష్ట్ర నాయకులు కావూరి వాసు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సురేష్, దనిశెట్టి రాము, శ్రీనివాసులు, మనోజ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అణగారిన వర్గంగా అణగదొక్కుతూ వస్తున్నటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఈ ఆగస్టు 14వ తారీఖున వారి యొక్క అణిచివేతకు కారణం గురి కాబడింది. అలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే సేవా కార్యక్రమాలు రూపొందించాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని వరుసగా దాదాపు 4 రోజుల పాటు రోజువారీ కార్యక్రమంగా రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే జాతీయ నాయకులు విగ్రహాల్ని శుభ్రపరచడం, స్వచ్ఛ భారత్ చేయడం, అదేవిధంగా దేశ ప్రజలందరి ఇంటిపైన జాతీయ భావాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాలు ఎగరాని ఉద్దేశంతో అనేక చోట్ల అనేక రోజులుగా మనం చూస్తున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా అని అది హిందీ వర్డ్, తెలుగులో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని మాకు సూచన చేయడం జరిగింది. ఈ జాతీయ జెండా యొక్క ఎగరవేయడంలో ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది. అదేవిధంగా మనకు స్వాతంత్రం రాగానే మనం ఒక జెండా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ జెండా కూడా తయారు చేసింది పింగళ వెంకయ్య గారు. పింగళ వెంకయ్య గారు కూడా మన జిల్లా వాసి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చీమకుర్తి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ర్యాలీ స్కూల్ ప్రాంగణం నుండి బయలుదేరి బస్టాండ్ సెంటర్ వరకు 300 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీతో 800 మంది విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండా గొప్పదనం, స్వతంత్రం రావడానికి పోరాడిన నాయకుల గురించి స్కూల్ ప్రిన్సిపల్ నీలమదేవి, స్కూల్ ఇన్ఛార్జ్ సిహెచ్ అశోక్ కుమార్ విద్యార్థులకు తెలిపారు. ప్రతి విద్యార్థిలో దేశభక్తి అనేది అలవాటు చేసుకొని రాబోయే తరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అనిల్ కుమార్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంతమంది వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకి ఈరోజు ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకుంటారు. మనం ఎంతవరకు ఈ స్వాతంత్రాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నటువంటి అవేర్నెస్ని మా పిల్లలకు కలిగిస్తూ, అలాగే ఈ చీమకుర్తి ప్రజలందరికీ కూడా ఒక చిన్న కార్యక్రమం ద్వారా మా ఈ దేశభక్తిని తెలుపుకుంటూ ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ప్రజల్లో పాటు విద్యార్థులకు కూడా స్వాతంత్ర దినోత్సవ ఇంపార్టెన్స్ ఏంటని తెలియజేయడం జరుగుతుంది. మనం ఇంత ఫ్రీగా మన దేశంలోనే మనమే బతుకుతున్నామంటే ఎంతోమంది గొప్ప నాయకుల యొక్క జీవితాలను త్యాగాలు చేసి వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెట్టి మనం ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నామని మనం తెలియజేస్తున్నాం. అందుకే దీని యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ గొప్ప ర్యాలీని నిర్వహించడం జరిగింది. శ్రీ సత్యానుసులో నేటి మాట, కష్టం గురువు లాంటిది, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విషయం నేర్పించే వెళ్తుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిల్టన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.